చదవండమ్మా త్వరగా. ఇండెక్స్ చదవండి అమ్మా. ప్రతి వారం చెప్తున్నాను. మీరు ఒక్కడక్కడ చురుకు లేకపోతే ఎట్లాగా ఇక్కడ గట్టిగా కేకలేసిన చెప్తారండి మీరు. గృహమును విత్తనము పితరులిచ్చు స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. చెప్పండి అందరూ, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. అది సుబుద్ధి భార్య కాదా? మీరు సుబుద్ధి గల భార్య కాదా? సరే, మమిట్లుగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ లేఖన భాగాన్ని మీకు అప్పగిస్తున్నాం. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము అన్నావు. నిజమే. ఈ రోజున బుద్ధి జ్ఞానం తెలివి లేక ఎన్నో కుటుంబాలు కూలిపోతున్నాయి. ఈ రోజున ఏ స్త్రీని మా ముందు పెట్టావో ఆ స్త్రీ ద్వారా మేము అనేక పాఠాలు నేర్చుకొని సుబుద్ధి గల స్త్రీలుగా, సుబుద్ధి గల భార్యలుగా వారు ఉండే గొప్ప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పెళ్ళైన ప్రతి ఒక్కరూ చెయ్యకండి, సుబుద్ధి గల భార్యగా నన్ను ఉంచండి. చెప్పండి, చెప్పు, ముసుగేది చెప్పండి. మీరు ఎత్తరే కాబోయే భార్య కదా, మీరు ఎత్తరే. మీరు కూడా ఇంతమంది పెళ్లి చేసుకుంటారు కదా. సుబుద్ధి గల భార్యగా మమ్మల్ని ఉంచండి. ఆమేన్. విశ్వాసం చెప్పండి, ఉంచుతాడు దేవుడు. నీకు అవసరం చాలా. హల్లెలూయా. సరే, సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము. సుబుద్ధి అంటే మంచి బుద్ధి. అంతైనా సుబుద్ధి అన్నమా మాట్లాడొద్దు ప్లీజ్. దయచేసి కూర్చోని ఇంటికి వెళ్ళి ఆ పిల్లవాడిని నీకు ఇస్తాను, నాకు వాక్యంలోకి వెళ్ళా, డోంట్ డిస్టర్బ్ మీ. అర్థమవుతుందా? సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము అంటే దేవుడే భర్తకి దానంగా ఇస్తే తప్ప అది మంచి భార్య రాదంటే. ఈరోజు సుబుద్ధి గల భార్య ఎవరున్నారో ఏరుకోండి. నేనే ప్రశ్నించుకోండి. నేను వాక్యం చెప్పుకుంటే వెళ్తా. ఆ సుబుద్ధి మీకుందా? ఆ మంచి బుద్ధి మీకుందా? మంచి తెలివి ఉందా? మంచి జ్ఞానం ఉందా అనేది ఒక స్త్రీ ద్వారా మనం నేర్చుకుంటే అది ఉందా లేదో మనం తెలుసుకోవటం. ఉంటే ఇంకా మెరుగుపరుచుకోండి, లేకపోతే తెచ్చుకోండి. ఒక బైబిల్లో ఒక స్త్రీని కానీ ఒక పురుషుని కానీ మనం పెట్టాడంటే ఆ అమ్మ పక్కన జరప ఒకసారి పెట్టుది, అటు జరపమాక నేను తిరుగుతూనే ఉంటాను. పెట్టేసి నేను పక్క జరిపేసి విను. ఒక పురుషుని కానీ ఒక స్త్రీని కానీ పెట్టారంటే వాళ్ళ దగ్గర నుంచి మనం 2 పాఠాలు నేర్చుకోవడానికి. ఒకటి, మంచి అయితే వాళ్ళు దేవుని యందు ఎలా భయభక్తులు కలిగి జీవించి ఆశీర్వాదాన్ని పొందుకున్నారో నేర్చుకునే పాఠం. రెండోది, దేవుడికి వ్యతిరేకంగా దేవుడి మాట వినకుండా తప్పిపోయి ఎలా నాశనం తెచ్చుకున్నారో ఒక పాఠం. బైబిల్ గ్రంథంలో 2 వ్యక్తులు పెట్టాడు. ఒకళ్ళు దేవుడు యందు భయభక్తులు కలిగి ఆశ్రయించబడిన వారు కలరు, దేవుని నిర్లక్ష్య పెట్టి మాట వినకపోయిన వారు కలరు. కాబట్టి ఇప్పుడు మనం సుబుద్ధి గల భార్య ఒక స్త్రీ నుంచి మనం నేర్చుకుందాం. హల్లెలూయా. అయితే సౌండ్ మాట్లాడొద్దు, నేను కొంచెం సీరియస్ గా వార్తలోకి వెళ్తాను. డోంట్ డిస్టర్బ్ మీ. సౌండ్లు చేయొద్దు, పక్కన పెట్టేసాను. కందులు గింజలు మొత్తం పక్కన పెట్టేసాను. ప్లీజ్ రిక్వెస్ట్. దయచేసి నాకు తేడా వచ్చినా మీకు మాట వెళ్ళిపోద్ది చెప్తున్నాను. జరగ చివరికి వెళ్ళిపోండి, మొత్తం చివరికి వెళ్ళిపోండి, ఇది మాట్లాడద్దు. 25వ అధ్యాయం తీసి పెట్టుకోండి అమ్మా. 1వ సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం రిఫరెన్స్ తీస్తే సరే, లేదు అంటే మాత్రం నేను తీసుకుంటాను. నేను చాలా సార్లు చెప్పిన ఒక మాట వినండి అమ్మా. మీరు మాటకు లోపడకుండా నేను చూడండి తీవద్దు. మీరు మాటకు లోపడకుండా కూర్చుని ఏం పెడతాను? దేవుడు మాటకి లోపడరు, సేవకుల మాటకి లోపడరు, ఈ వాళ్ళకి లోపడరు. మరి కూర్చుని ఏం ప్రయోజనం? వాక్యం వింటే కాదు, విన్న వాక్యానికి ఏం చేయాలా? లోపడాలా. వాక్యం ఏం చెప్తుంది? చెప్పిన మాటకి ఏం చెప్తుంది? ఎంతమంది ఇండెక్స్ చదివారు మీరు? నెల రోజుల నుంచి ప్రతి వారం చెప్తున్నారు. యూట్యూబ్ లో చాలా మంది చెప్తున్నారు ఈ మాట. వాళ్ళు చూస్తున్నారే, ఒక మీరు చదవట్లేదే? చదువు రాదా మీకు? ఇండెక్స్ చదవండి. ఇండెక్స్ సిగ్గర్ పిక్చర్లో మీకు స్పీడ్గా తీయలేకపోతున్నారే ఎవరైనా వచ్చినప్పుడు? ఆ సిగ్గర్ పిక్చర్లో మనకి సంఘానికి ఆళ్ళు బాగా తీస్తారు, వీళ్ళు బాగా తీస్తారు, వీళ్ళు బాగా చదవాలని చెప్పుకోవడం కాదు. మనం ఎప్పుడు నిలబడతాం? పక్కింటి పిల్లలు పొగుడుకోవడం ఎవరికైనా చేతనం అవుతుంది. కానీ మన పిల్లలు కూడా పొగిడే స్థాయిలో ఉంటేనే ఆ తల్లి కానున్నాం. అర్థమవుతుందా? పక్కింటి వాళ్ళు మంచి వాళ్ళు, బుద్ధిమంతులు, అదే చెప్పమాట వింటారని పొగుడుతారు. కానీ మీ పిల్లలు కూడా ఆ స్థాయిలో వస్తేనే ఒక తల్లిదండ్రులకి ఆనందం. అలాగే ఎవరో ఎక్కడో చేశారు మనకు వద్దు. మన సంఘంలో నుంచి ఎవరు స్పీడ్గా చదువుతున్నారు, ఎవరు త్వరగా తీగలు ఎలా తీస్తారు? ఇండెక్స్ చదువుకోవాలి. ఆది కాడి నుంచి ఒక 66 పుస్తకాలు ఉన్నాయి, పేర్లు ఉన్నాయి. అది చదివి ఒక్కొక్కటి హోంవర్క్ లాగా తీస్తూ ఉంటే సరిపోతుంది. మనకి అసమానం కబుర్లు ఎక్కువ, పనులు ఎక్కువ అని ఒక గంట పెడితే అయిపోతుంది. దయచేసి ఇక్కడ కనీసం వచ్చే బల్లారాధన స్పీడ్గా నేర్చుకోండి.
పాస్టర్ గారు వచ్చినప్పుడు కనీసం నేను ఒక నాన్న చదువుతాను, మీరు ఎవరు చదవలేకపోతే నాకు సిగ్గు అనిపిస్తాను. మీకేమో నాకు సిగ్గు అనిపిస్తుంది. ముందు తప్ప గొప్ప ముందు తీయాలి, స్పీడ్గా తీయాలి కదా. 1వ సమయాలు అనగా మీ మైండ్లోకి వచ్చేయాలి. ఇన్నాళ్ళు భక్తి 5 ఏళ్ళు 10 ఏళ్ళు భక్తి చేస్తారు, ఏం నేర్చుకున్నారు మీరు అసలు? హల్లెలూయా. 1వ సమయాల గ్రంథం 25వ అధ్యాయం 2వ వచనం చదువుతారండి. కర్మేలులోని మయోనందు ఆస్తి గలవాడు కాపురం ఉండేది. అతడు బహు భాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలను 1000 మేకలు ఉండేది. అతను కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించకే పోయలేదు. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయలి. ఈ స్త్రీ సుబుద్ధి గలదై ఉండేను. అయితే చర్యలు బట్టి చూడగా నాబాలు కొట్టువాడును దుర్మార్గుడై ఉండేను. హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు పరిచయం, బాగా గుర్తుపెట్టుకోండి. ఇద్దరు వ్యక్తులు 2 స్వభావాలు. వాళ్ళిద్దరు భార్యాభర్తలు. నాబాలు పేరుకేంటి? దుష్టుడు, దుర్మార్గుడు. నాబాలు అంటే మూర్ఖుడు, వాడని అర్థం. ఆ పేరుకు తగినట్టే వాడు మొరటివాడు, దుర్మార్గుడు, మొండివాడిగా ఉన్నాడు. కానీ అతనికి వచ్చిన భార్య అబిగయలు రూపసి, అందగత్తె, సుబుద్ధి గల భార్య. అంటే మంచి జ్ఞానం కలిగింది, బుద్ధి కలిగింది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది కాపురంలో చాలా మంది భర్త మంచిగా ఉంటాడు, మెత్తగా ఉంటాడు, ప్రేమించేవాడిగా ఉంటాడు, అన్ని సమకూర్చేవాడిగా ఉంటాడు. కానీ భార్య గయ్యాళిగాను, మాటకారిగాను, భర్తను అణగదొక్కేవాడిగా ఉంటారు. కొన్ని దాంట్లో భార్య నెమ్మదస్తురాలుగా ఉండదు, మాట వినేదానిగా ఉండదు, ఇచ్చిందని చదువుకునే భార్యగా ఉండదు. అవతలోడు చూస్తే మూర్ఖుడుగాను, మొండివాడుగాను, త్రాగుబోతుగా, భయంకర శాడిస్టుగా కనబడతాడు. అంటే వీళ్ళిద్దరికి స్వభావాలు ఆపోజిట్. బాగా గుర్తుపెట్టి, ఇద్దరి స్వభావాలు ఆపోజిట్. ఈ కుటుంబంలో నుంచి అమ్మాయి, ఆ కుటుంబంలో నుంచి ఇద్దరు వేరుగా వచ్చి ఒకటిగా కలిసి చేసేదే మ్యారేజ్. ఇద్దరు ఒకటి చేసేదే పెళ్లి. ఈ అమ్మాయి స్వభావం ఏంటో ఈయన తెలియదు, ఈయన స్వభావం ఏంటో ఆయనకి తెలియదు. కాబట్టి ఇద్దరిని ఒకటి చేసేదంటే పెళ్లి. ఆ పెళ్లి తర్వాత ఈమె స్వభావం ఎలా ఉన్నా, ఆయన స్వభావం ఎలా ఉన్నా కలిసి కాపురం చేయాలి. మీకు చాలా మంది అనుకోవచ్చు, నాకేంటి ఇలాంటి భర్తని ఇచ్చాడు, నాకేంటి ఇలాంటి భార్య ఇచ్చాడు అనుకోవచ్చు. కానీ క్రైస్తవులైన మీకు, వాక్య అవగాహన ఉన్న మీకు, ప్రార్థన చేసే మీకు అలాంటి భర్త దొరికితే దాని అర్థం ఏంటో తెలుసా? అలాంటి వాడు నీ పక్కన ఉన్నాడంటే ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయాలి అని. ఆ వ్యక్తి కోసము ఉపవాసం ఉండి కన్నీరు విడిచి మారు మనసు వైపు త్రిపాలి అని అలాంటి భర్త నీకు ఇచ్చాడు. అర్థమవుతుందా? చాలా మంది ప్రార్థన చేస్తారు కానీ భర్త విషయంలో చాలా మంది పట్టించుకోరు, ప్రార్థన ఎక్కువ చెయ్యరు. మొండివాడు, ఈ తాగుబోతుడు కదా, ఇలా ఉన్నాడు కదా, మాట వినంగా మూర్ఖులుగా పక్కన పడేస్తారు. కాదు, అలాంటి వ్యక్తి నీకు ఇచ్చాడంటే నువ్వు ప్రార్థనా పరువాడు కాబట్టి, వాక్యం తెలిసినాడు కాబట్టి, మందిరానికి వస్తున్నావు కాబట్టి, అలాంటి భర్త కోసం ఏం చేయాలా? ప్రార్థన చేసి అతను కూడా మంచి మార్పులోకి నడిపించడానికి ఆ వ్యక్తి నీకు గత చేశాడు, ఆ వ్యక్తి నీకు భారీగా ఇచ్చాడు. కాబట్టి అన్నిలో లేని ఒక గొప్ప గుణం ఏంటంటే, దేవుడు బిడ్డలైన మనకి అలాంటి వాళ్ళు ఏమైనా వస్తే మీరు సనక్కండి, కొనక్కండి, వీలైనంత వరకు ప్రార్థన చేసి అతను మీ వైపు తిప్పుకోండి. అంటే దేవుని వైపు తిప్పండి. ఏమి కదా, దేవుని వైపు తిప్పండి. నాబాలు గొప్ప ఆస్తిపడు. నాబాలు ఎవరు? మంచి భాగ్యులు, భాగ్యాలు, గొప్ప ఆస్తిపడు. అలాంటి భార్య ఎవరంట? అబిగయలు, సుబుద్ధి గల భార్య. ఆయన చూస్తే మొరటోడు, మూర్ఖుడు అని సాక్ష్యం ఇస్తున్నాడు. కానీ భార్య దగ్గరికి వచ్చేవాడికి సుబుద్ధి గల భార్య. డోంట్ డిస్టర్బ్ మీ. సుబుద్ధి గల భార్య అంటే మంచి భార్య, తెలివి గల భార్య, జ్ఞానం. ఈ రోజు నా జ్ఞానం లేక, ఆ తెలివి లేక, ఆ బుద్ధి లేక చాలా మంది కుటుంబాలు కట్టుకుంటున్నారు, కూలిపోతుంది. జ్ఞానవంతురాలు ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖురాలు ఇల్లు పెరుగుకుంటుంది. చాలా కుటుంబాలు నాశనానికి వెళ్తున్నాయంటే, చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి అంటే, చాలా కుటుంబం విడాకుల్లోకి వెళ్ళిపోతున్నాయి అంటే ఆ జ్ఞానము లేకే. మీలాంటి స్త్రీ అబిగయలు కూడా మీలాంటి ఒక భార్య స్థానంలో ఉంది, మీలాంటి ఒక ఆడదాకున్న కష్టాలు ఆమెకి ఉంది. భర్తతో సుఖంగా కాపురం చేసే కాదు. ఎందుకో తెలుసా? ఎవరు చర్యలు మూర్ఖుడు, మొరటివాడు. మొండు ఎలా ఉండడు మీకు తెలియదా? మీకు ఒక అనుభవం లేకపోతే చుట్టుపక్కల చూస్తున్నారుగా. నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే చెయ్యాలి, నేను పెట్టిందే తినాలి, నాకు నచ్చిందే నువ్వు చెయ్యాలి. ఇది ఎవరి బతుకులు? మూర్ఖుల బతుకులు.
ఎవరు మూర్ఖులు మొండివారు పద్ధతులు సహజంగా కొంచెం తేడాగానే ఉంటాయి. అలాంటి భర్తతో కాపురం అనేది చేయడం చాలా కష్టతరమైందే. కానీ సుబుద్ధి గల భార్యగా, జ్ఞానం కలిగిన భార్యగా, మంచి తెలివి గల భార్యగా అలాంటి మొండివాడితో, మొరటివాడితో, దుర్మార్గుడైన నాబాలుతో కొన్ని సంవత్సరాలు కాపురం చేసుకుంటూ అబిగైల్ వచ్చింది. అర్థమవుతుందా? ఈ రోజుల్లో చిన్న మాట అంటేనే డైవర్స్ అంటారు. చిన్న మాట అంటేనే 6 నెలలు కాపురం చేస్తే నువ్వు నాకు వద్దు, నేను నీకు వద్దు, నీకు నా పడక డైవర్స్ అంటారు. అంటే విడాకులు ఎంత అయిపోయినాయి అంటే కాగితాల్లో సంతకాలు పెట్టే స్థాయికి వచ్చేసారు. అంటే ఎంత అంటే కుటుంబ వ్యవస్థ అంటే అంత తేలికైపోయింది. కుటుంబ వ్యవస్థ అంటే అంత హీనమైపోయింది. కుటుంబ వ్యవస్థ అంటేనే అంత చీప్ అయిపోయింది. ఈ రోజు ఒకప్పుడు భార్య భర్తలు అంటే ఇద్దరు నడిచి వస్తుంటే పల్లెటూరులో కానీ బయట కానీ చాలా మెచ్చుకునేవాడు. భార్య భర్తలు అంటే ఇలా ఉండాలిరా, అలా ఉండాలిరా, ఇలా ఉండాలని చెప్పుకునేవాడు. ఈ రోజున అలా ఉండకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పే స్థాయికి వచ్చింది. ఎందుకంటే సమాజంలో చాలా మార్పులు వచ్చినాయి కాబట్టి ఆడవాళ్ళ మగవాళ్ళ కూడా మార్పులు చాలా వచ్చాయి. ఇదివరకు ఇలా కష్టపడే మనస్తత్వం లేదు. నేనెందుకు వీళ్ళు కొడితే నేను ఎందుకు పడాలి, వీళ్ళు తిడితే నేను ఎందుకు పడాలి, వీడు మాట అంటే నేను ఎందుకు పడాలి అన్న అహంకారంతో ఆడవాళ్ళు కాపురాలు చేస్తూ కూల్చుకున్నారే కానీ అది మూర్ఖుడు మొరటివాడైనా కొంచెం జ్ఞానం కలిగి కొంచెం తగ్గించుకుని ఏ విధంగా మార్చుకుందాము, కుటుంబాన్ని నిలబెట్టుకుందాము, పిల్లలు గలవాళ్ళం కదా, పెళ్ళైన వాళ్ళం కదా, అత్తమామలకు కానీ పుట్టింటి వారికి కానీ అత్తింటి వారికి ఏదైనా అవమానం వస్తుందేమో అన్న విషయం ఈ రోజులు చాలా మంది స్త్రీలకి లేకుండా పోయింది. దారి మీది నా దారి అని భయంకర స్థితిలో ఈరోజు చాలా వరకు గడుపుతున్నారు. కాబట్టి ఈ గురించి మనం ఏం నేర్చుకోవాలో నేను క్లుప్తంగా చెప్పి ఒకటి వివరిస్తాం. ఏం జరిగిందంటే నాబాలు కర్మేలు పర్వతానికి వెళ్ళాడు. కర్మేలు దగ్గరికి వెళ్ళాడు. ఎందుకని గొర్రెలు బతుకించాడు. గొర్రెలకు ఉన్ని దొరుకుతుంది సార్. గొర్రెలు బాగా ఉన్ని అంటే ఏంటి, స్వెటర్ తయారు చేస్తారు, సందు చాలా వెరైటీ వస్తువు తయారు చేస్తారు. ఉన్ని అంటే ఖరీదైన ఉన్నది. ఆ కత్తిరించడానికి కర్మేలుకి వెళ్ళాడు. ఆ కర్మేలులో ఉన్నాడని దావీదుకి తెలిసింది. ఈ స్టోరీలా చెప్పి వాక్యంలోకి వెళ్తా. దావీదుకి తెలిసింది. కూర్చో కూర్చో. దావీదుకి తెలిసింది. తెలిసినప్పుడు దావీదు ఆహారం పొదువుగా ఉండి, ఆహారం తక్కువగా ఉండి, తనతో పాటు 400 మంది ఉన్నారు. ఇతడు భాగ్యవంతుడు, స్థితిమంతుడు, ఇచ్చే స్థితిలో ఉన్నవాడు, పెట్టే స్థితిలో ఉన్నవాడైన నాబాలు దగ్గరికి మనిషి పంపించాడు. అయ్యా దావీదు కుమారుడు నీకు వందలా చెప్తున్నాడు, బాగున్నావా, ఎలా ఉన్న కుశుభ్రశ్న అడిగాడు, కొంచెం మాకు ఆహారం కావాలి, 400 మంది ఆహారం పొదువుగా ఉంది, నీ దగ్గర చాలా ఉంది కదా, కొంచెం ఆహారం మాకు పెట్టండి అంటే నాబాలు ఎవరు, మొరటివాడు, మూర్ఖుడు కాబట్టి, దుష్టుడు కాబట్టి, పెట్టే క్రమం లేదు కాబట్టి దావీదు ఎవడు, యెషై ఎవడు, వాడాడు ఏం పెట్టాలి, ఎవడెవడో పారిపోతే అన్నం పెట్టాలా, ఎవడెవడో కొన్ని సహాయం చేయాలా, ఆడెవడో నా దగ్గర పొమ్మని చెప్పని చాలా కఠినంగా, గర్వంగా, మూర్ఖుడిగా, మొండివాడిగా మాట్లాడాడు నాబాలు. ఈ మాట తీసుకెళ్లి దావీదు చెప్పగానే దావీదుకి బాగా కోపం వచ్చింది. వీడికి గొర్రెలు కాసుకునేవాడు, వీళ్ళ గొర్రెలు కూడా వీళ్ళ గొర్రెల్ని మనమే కాసాము, ఈ గొర్రెల కాపురం మనమే చూసాము, వాళ్ళలో ఒక్క గొర్రె కూడా సింహం నోటంటే వెళ్ళలేదు, తోడలు తీసుకెళ్ళలేదు, మనం కూడా వాళ్ళ గొర్రెలకి మనం కాపలా కాసాం కదా, ఉపకారానికి ప్రత్యుపకారం చేయాలి కదా, అలాంటిది ఆహారం అంటే లేదంటాడా? ఈ రోజులు నాబాలు ఇంట్లో ఒక్క మగపిల్లడు కానీ ఉండకూడదు, లేపేస్తా అని 400 మందితో వస్తున్నాడు. గుర్రాలు వేసుకుని, గాడులు వేసుకుని వస్తున్నాడు, లేపేయడానికి, చంపడానికి వస్తున్నాడు. ఈ విషయం పనివాడు పరిగెత్తుకుంటే అబీగయలు చెప్పాడు. బాగా ఎవరు చెప్పాడు? అబీగయ. అమ్మ, మన యజమానుడు మూర్ఖుడు, మొరటోడు, పనికిమాలోడు, ఆ దావీదు మహారాజామో అన్నవాడికి ఆహారం పడితే లేదు పొమ్మన్నాడు అని కోపం వచ్చి చంపడానికి వచ్చేస్తామంటే ఈవిడ సుబుద్ధి గల భార్య, జ్ఞానం కలిగిన భార్య దావీదుని చక్కగా ఆహార పదార్థాలన్నీ కూడా అంతమందికి కూడా 10 గాడిదలు వేసుకుని ఆహారం తీసుకెళ్ళయా. దావీదు మహారాజా, ఆడు మాటే మూర్ఖుడు, మొరటవాడు, ఆడి మాట తాగొద్దు, ఆడి మాట పట్టించుకోవద్దు, దయచేసి నీ దాసులైన నా మనం ఆలకించి ఆహారం మీరు తీసుకోండి, ఆహారం మీరు పెట్టబాకు, వదిలేసి పెట్టవద్దు, ఆహారం తీసుకోండి అని చెప్పి ఎంతో ప్రాధేయపడి ఆహారం ఇచ్చింది. ఆహారం ఇచ్చిన తర్వాత దావీదు అంటాడు, నువ్వు చూపిన సుబుద్ధి, ఈ రోజు నీ భర్త ప్రాణాలు లేపేసేవాడిని, కానీ దానికంటే ముందు నువ్వు జ్ఞానంగా చూపించవే, ఈ పద్ధతి మాట్లాడినవే, నీ ముందు వెళ్ళిపోతానని చెప్పి తీసుకుని వెళ్ళిపోయాడు. అంటే చంపటానికి వచ్చిన భర్తకి దావీదు మధ్యలో ఎవరున్నారు? అబీగయలు. పేరేంటి? అబీగయలు. నాకు చాలా ఇష్టం ఈ పేరు. మీరు చెప్తే నమ్మరు, దాన్ని చదువుతూ ఉన్నాడు. 25,
చదవండి, చాలా బాగుంది. ఇంటిగా చదువుకోండి, ఇంకా అర్థం కాకపోతే ఇంకొక 2 సార్లు చదవండి. నిన్న సాయంకాలం ఉదయం ఎప్పుడో చదువుకుంటూ వచ్చావు దాంట్లో నుంచి. నాకు ధ్యానించినప్పుడు ఆవిడ మీద నాకు గౌరవం పెరిగింది, ఆ స్త్రీ మీద నాకు ఒక ప్రేమ, ఒక అభిమానం, ఒక గౌరవం పెరిగింది. ఒక కుటుంబ స్త్రీ అంటే ఎలా ఉండాలి, శాబాష్ అబిగయలు అన్నంత పని ఆవిడ చేయగలిగింది. ఎలా చేసింది ఏంటో నేను ఒక్కొక్కటి చెప్తున్నాను, చూడండి. ఒక్కోసారి వాక్యంలోకి వెళ్దాం, దయచేసి అభిని చూడబాకుండా వాక్యం మిస్ అవ్వదు. పిల్లలు అడుగుతున్నారు, చూడండి అమ్మ 25:4 చూడండి త్వరగా. దాని త్వరగా చెప్పండి, తొందరగా వెళ్ళిపోతాను నేను. ఏ బైబిల్ లేదా నీకు? మన విషయం తెచ్చుకోవచ్చు కదా, అట్లా తీసుకు బైబిల్ తీసుకురా. కానీ కూర్చుని ఫోన్ పెట్టుకొని ఫోన్ పక్కన పెట్టా. చెప్పమ్మా. నాబాలు అరణ్యమందు దావీదు విని తన పని వారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లా నేను, మీరు పోయి నా పేరు చెప్పి. సరే ఏడికి చదువు. నీ యొక్క గొర్రెల పొచ్చు కత్తిరించి వారు ఉన్నారో సంగతి నాకు వినబడదు. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కరుబేలో ఉన్నంత కాలం వారు ఏది పోగొట్టుకోలేదు. నీ పని వారిని అడిగిన వారు చెప్పుదు. కాబట్టి దయచూపి ఈ శుభం వచ్చింది కాబట్టి మా దాసులకి నీ కుమారుడు దావీదుకి ఆహారము ఇమ్ము అని ఆ ఉదయం ఆ ముందుకు అడిగాడు. ఏమడిగాడు? నా వాళ్ళని, అయ్యా నువ్వంటూ మా వల్ల మా వాగండి, నేను నీకు ఉపకారమే చేశా. నీ గొర్రె పోలా, మీ కాపరికి ఏం నష్టం కలగలా. వాళ్ళతో పాటు 400 మంది మేము ఉన్నామే, కాపలా కాసాం. నీ గొర్రెల్లో ఒక్కటి కూడా తోడేలెత్తుకోవాలా, ఏ సింహం ఎత్తు కాలేదు. కాబట్టి మేము కాచాం కాబట్టి కొంచెం ఆమె దయ చూపించి ఆహారము మా వాళ్ళకి పంపించాయంటే మూర్ఖంగా గర్వంగా చేసిన ఉపకారం చేయకపోగా అహంకారంగా మాట్లాడాడు నాబాలు. దావీదెవడు, వాడు నేనెందుకు ఇవ్వాలని కోపంగా మాట్లాడాడు. ఉపకారానికి ఏం చేయాలి మనం? ప్రత్యుపకారం చేయాలి. 2 సమయం 9 చదివేద్దు. నాకు టైం నేను స్పీడ్గా లేదు చూడండి. 2 సమయం యోనాతాను బట్టి నేను ఉపకారం చేయడానికి ఎవరైనా సౌలు కుటుంబంలో ఉన్నారా అని అడిగాడు దావీదు. బాగా వినండి, శ్రద్ధగా వాక్యం వినండి. మంచిగా చెప్తున్నాను నేను. ఈ వాక్యం మీకు అర్థమైతే మీ కుటుంబాలు ఫలిస్తాయి. ఎందుకంటే కుటుంబాలు ఆడవాళ్ళ ద్వారానే కుటుంబాలు కట్టబడతాయి. మగాళ్ళ దగ్గర కట్టాల్సింది ఎవరు కట్టాలి? ఆడవాళ్లే కట్టుకోవాలి. ఆర్పేసినా మీరే, దీపాలు పెట్టినా మీరే. ఆర్పేసినా మీరే, దీపాలు పెట్టినా మీరే. కాబట్టి జాగ్రత్తగా వినండి. ఇంటికి దీపం వెళ్ళాలి, ట్యూబ్లైట్ దీపాలు పోయినాయి కదా, దీపాలు గుడ్లు పోయినాయి కదా, ఎవరో సిట్టేది ట్యూబ్లైట్ అనమాట. రాము గారు శ్యామలం సిట్టేసి ఎగలిగిద్ది, రాము గారు శ్యామలమ్మకి అని చెప్తే ఎక్కడ వెలిగిద్ది? మా రాము శిక్షించండి. ఆయన చెప్పాల్సి నేను చెప్తాను, మీకైనా అంతే కదా. ఆడవాళ్ళు ఎవరు చెప్తారు? సహజంగా ఆడవాళ్ళు చెప్తే లోపల స్విచ్ చేస్తారు, వెలిగిద్ది అనమాట. అది అంతేగా ఏం చేయాలి మీకు? స్విచ్ ఇక్కడ ఏంది ఎలిగిది అక్కడ. కాబట్టి ఏం చెప్తున్నాను, ఉపకారానికి ప్రత్యుపకారం. యోనాతాను దావీదు ఫ్రెండ్, ఎంతో ఉపకారం చేశాడు, ఎంతో మేలు చేశాడు. తన రాజకుమారుడు అవ్వాల్సింది కూడా నేను, నాకంటే దావీదు నువ్వే బాగుంటావు, నువ్వు రాజకుమారుడు అవుతావు, నువ్వు రాజు అవుతావు అని బలపరిచినవాడు ఎవరంటే యోనాతాను, సౌలు కుమారుడు. సౌలు చంపాలని చూస్తే సౌలు కుమారుడు యోనాతాను దావీదుని కాపాడాలని చూశాడు. మంచి చేశాడు, మేలు చేశాడు. అందుకనే యోనాతాను బట్టి నాకు ఉపకారం చేసిన నా ఫ్రెండ్ అయిన యోనాతాను బట్టి సౌలు కుటుంబం ఎవరికైనా సరే ఉపకారం చేస్తానన్నాడు. అంటే దావీదు బుద్ధి అలాంటిది, ఉపకారానికి ప్రత్యుపకారం చేసే మనసు. ఉపకారానికి ప్రత్యుపకారం చేసే మనసు దావీదు అయితే, ఉపకారం పొందుకుని కూడా ఏ మాత్రం కూడా సహాయం చేయని మనసు, మూర్ఖ మనసు ఎవరిది? నాబాలు. అప్పుడు పాపం వస్తా రాదా? ఎండకి ఎండి, వానకు తడిచి, సరికి వణికి ఆ గొర్రెలు కాపంపై వాళ్ళతో ఉండి, వాళ్ళ గొర్రెలు కాయ ఎక్కడ పోకుండా, ఎవరికి నష్టం కలగకుండా వీళ్ళు కూడా కాపలా కాసి అంత బాగా చేస్తే వాడు లేనోడా కాదు, ఐశ్వర్యవంతుడు, భాగ్యవంతుడు, బాగా డబ్బు ఉన్నవాడు, ఇవ్వగల స్థితిలో ఉన్నవాడు. అయినా సరే నేను నీకు ఇవ్వను అంటే దావీదు కోపము వచ్చింది. దావీదుకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. అందుకని నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరి దావీదుకి ఎలా ఉపకారానికి అతనికి ఎప్పుడు సమాధానం కోపం వచ్చిందో, ఈ రోజు దేవుడికి కూడా మనం అనేక మంది కోపం తెప్పించే వారంగా ఉన్నాం. దేవుడి దగ్గర మేలు పొందుకుంటూ, ఆరోగ్యం పొందుకుంటూ, ఆయుష్కాలం పొందుకుంటూ, ఆహారం పొందుకుంటూ, ప్రభువా నాకేమిచ్చావు, నాకేం చేసావని మనం తోలనాడుతున్నామే. దేవుడు కూడా దుఃఖపడతాడు, దేవుడు కూడా కోపపడతాడు. ఒక రోజున దావీదులాగా నీకేమిచ్చినా సరే నువ్వు కృతజ్ఞత లేకుండా పోయిందే అని ఏం చేస్తాడు?
దేవుడు కూడా దుఃఖపడతాడు, బాధపడతాడు, ఒకరోజు కోపపడతాడు. కాబట్టి మనం దేవుడి కోపానికి గురి కాకుండా ఉండాలంటే నీకున్న దాంట్లోనే, నీకున్న స్థితిని బట్టే, నీకున్న కుటుంబాన్ని బట్టే, నీకు వచ్చిన సంపాదన బట్టే, నీకు వచ్చిన ఆదాయాన్ని బట్టే, నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు, నీకున్న ఇల్లుని బట్టే ప్రభువా స్తోత్రం చెప్పు. అప్పుడు ఏమవుతుంది? లేని వాటిని కూడా దేవుడు నీకు కలిగించిస్తాడు. ఏమవుతాడు? లేని వాటిని కూడా నీకు రూపొందించి ఇస్తాడు. ఏమైంది? అప్పుడు ఈ మాట చెప్పగానే దావీదుకి సర్వం లేసి ఈ రోజు ఎట్లాగైనా సరే నేను నాబాల్ని చంపేస్తాను, వాడికి అంత ఉపకారం చేస్తే నాకు అపకారం చేస్తాడు, నాకు కనీసం నాకు ఆహారము ఇవ్వడా అని చెప్పి చాలా బాధపడి పదండి వాడు దగ్గర చంపేతను వస్తుంటే పని వాడు పరిగెత్తుకుంటే ఏమంటాడు చూడండి ఒకసారి కింద చూడమ్మా. 12-15 చదువు త్వరగా, ఆ 14 చదువమ్మా. పనివాడు ఒకడు నాబాలు భార్యని అభిజ్ఞాను, అమ్మ దావీదు అరణ్యంలో ఉండి మన యజమాని ప్రశ్నకై దూత పంపించగా మాట్లాడింది. అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు, మేము పొలములో వారి మధ్య రచన కాలం అపాయము గాని నష్టము గాని సమీపలేదు, మేము గొర్రెలను కాయసం సేపు రాత్రి పగలు మా చుట్టూ ప్రాకారముగా ఉండేది. ఎలా ఉన్నారంట? ఈ రోజున దావీదు పనివారు కర్మేలు ప్రాంతంలో యొక్క గొర్రెలకి కాపర్లకి ప్రాకారముగా ఉన్నారు. అంటే ప్రాకారం అంటే గోడ, కంచెలాగా ఉన్నారు. ఏ అపాయము రాకుండా, ఏది నష్టం చేయకుండా, ఎవరు దొంగిలించకుండా వారి ఆస్తికి, వారి సొత్తుకి, వారి మనుషులకి కాపలాగా ప్రాకారముగా ఉన్నాడు. ఈ రోజు కూడా దేవుడు నీ కుటుంబానికి, నీ బిడ్డకి, నీ భర్తకి ప్రాకారముగా ఉన్నాడు. కాబట్టి కష్టంలో ఉన్నా, బాధలో ఉన్నా, కన్నీళ్లతో ఉన్నా, శ్రమల మధ్య వేదన మధ్య ఉన్నా, ఈ రోజు కూడా నువ్వు బ్రతుకున్నావంటే దేవుడు ప్రాకారముగా ఉన్నాడు కాబట్టి, అంటే కంచెలాగా. ప్రహరీ గోడ లేకపోతే ఏమవుతుంది? ఎవరు పడితే దుక్కి వచ్చేస్తారు. ప్రహరీ గోడ వేస్ట్, కొమ్మ కూడా వచ్చేస్తారు దుక్కేసి. పెద్దది ఉందనుకోండి, పెద్దది సహాయకుడు ఏమంటారు? దీన్ని ప్రహరీ గోడ అంటారు. దూకటానికి అవకాశం ఉండదు. కొంతమంది ఉన్నవాడు ఏం చేస్తారు? పైకి పెట్టి గాజు పెంకి పెట్టేసి ఎలక్ట్రిషన్ పెట్టేస్తారు, అక్కడ కూడా ఆన్ చేస్తారు. ఏ దొంగ వస్తుంది వాళ్ళు అంతకంత కట్ చేస్తారు. వాటి దొంగలుగా దొంగ అనమాట. అడిగితే అది కట్ చేసుకుంటారు. ఇది కెమెరాలు పోతున్నాయి. నాకు దగ్గు వస్తుంది, 2-3 దగ్గు జరుగుతుంది, బాగా వస్తుంది. కొంచెం ప్రార్థన చేయండి. నేను దగ్గర చూస్తానే ఉంటారు కానీ ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను మీకు ఎప్పుడు గట్టిగా క్లాస్ మీకు మళ్ళీ రక్త కన్నీళ్ళు వచ్చేస్తుంది. అలా ప్రాకారముగా ఏమన్నారు? ప్రాకారముగా ఉండాలి. ఈ రోజు దేవుడు నీకు ప్రాకారముగా ఉన్నాడు కాబట్టి నువ్వు సమస్యల్లో ఉన్నా, ఇబ్బందులు కొలువులో ఉన్నా, శ్రమల మధ్య ఉన్నా ఆయన కంచె వేసి కాచి కాపాడుతున్నాడు. ఆయనే కనుక ప్రాకారంగా లేకపోతే శత్రువు వస్తాడు. గోడ కనుక కూలిపోతే కుక్కలో, నక్కలో, చెత్త, పురుగు, పుట్టలు అన్ని లోపలికి ఎలా వచ్చేస్తాయో దేవుడే కంచె వేసి కాచి దేవుడు కంచె వేశాడంట. సాతాను అడిగాడు యోబుని. దేవుడు అన్నాడు, నువ్వు ఏబు చుట్టూ కంచె వేసావు కదా, ఆ కంచె తీస్తే వస్తానన్నాడు. బాగా చెప్పాడు. వినండి ఏమన్నాడు? పక్కెళ్ళిపో. ఏమన్నాడు? ఏబు చుట్టూ కంచె వేసావు కదా, కంచె తీసేయ్, కంచె తీసి లోపలికి వస్తాను. దేవుడి దగ్గర పర్మిషన్ అడిగి అడుగు లోపలికి వచ్చాడు. ఈ రోజు నా ఇంటికి అగ్ని ప్రాకారంగా కంచె ఉండాలి. పడుకునేటప్పుడయ్యా నా గృహం చుట్టూ ప్రాకారంగా మీరు ఉండండి. నీ దూతల్ని ప్రాకారముగా ఉంచండి. ఏ దుష్టుడు రాకుండా, ఏ సారు ముట్టకుండా, ఏ తెగులు మా గుడారం సమీపించకుండా ప్రాకారం మీరు మాకు తోడుగా ఉండండి అని చెప్పి ప్రార్థన చేస్తాను. తిన్నామా మంచిగా కొంతమంది తినంగానే కొంచెం ఈ పక్కన దోసేస్తారు, చెంబులో దోసేస్తారు, అక్కడే పుట్టారు. ఇక మంచం కూడా ఎక్కడో బాగా తినేసి ఏం చేస్తారు సార్? కంచం మంచం కింద దోసేస్తారు, గ్లాసు పక్కన దోసేస్తారు. ఏం చేస్తారు? కింద అట్టగా చల్లగా కాసేపు పడుకుని అట టీవీ సొంత అక్కడే ఉంది. మీరు ఆపాలి అది ఆమె మంచి ఎక్కువ మంచం ఎక్కువ అలా ఉంటారు. ఏం చేస్తారు? అలా ఉంటారు. ఏమన్నా ఇంకొక ప్రాకారంగా ఎవరు ఉండాలి? నీకు నాకు దావీదు వారి ప్రాకారంగా. మంచి పని ఎదురు లేదా? మరి కోపం వస్తారా? అవునా కదా? మన దగ్గర మేలు కొనుక్కొని మనకేం చేయకపోతే ఏమవుతుంది? నాకు కూడా వస్తుంది, మీకు వస్తుందా అమ్మా? హల్లెలూయా. ప్రాకారముగా ఉన్నాడంట. నష్టం ఏమీ కూడా కలగలేదండి. ఏంటంట నష్టము? అమ్మ వచ్చి ఎవరు బాబు ఏం చేశారు? వచ్చి ఏం కాదులే అమ్మ, అసలు మాట ఇంట్లో పాపం ఏం చెప్తున్నా? ఏముందలే
ప్రాకారంగా ఏ నష్టము కూడా వాళ్ళకి కలగలేదంట అని అంటున్నాడు. చూడండి కింద మాట భలే ఉన్నది అన్నమాట. ఏమంటున్నాడు? కీడు చేయి నిశ్చయించున్నారు కనుక నువ్వు చేయవలసిన బహు జాగ్రత్త. మన యజమానుడు బహు పనికి మాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడలేడు. ఈడ మూర్ఖుడు. నేనే మోనార్కు, నా మాట వినాలి, ఎవరు నా మాట అనుకోవడం ఏంటి? నేనే ఏమన్నాడు? యజమానుడు పనికి మారినవాడు, తను ఎవరితో మాట్లాడినవాడు, భార్య మాట పనివాడి మాట వినరు, పక్కన వాళ్ళ మాట వినరు, వాడి మాట వాడికే వాడి మాట వాడి. అందుకే మూర్ఖులు ఉంది. మూర్ఖుల మనసు రంజమి దాహం, వాళ్ళు మనకు ఆదించలేము. అర్థమవుతుందా? అయితే బహు పనికి మాలినాడు. బాగానండి, బహు పనికి మాలినవాడు. ఈ రోజున మీ దగ్గర మీరు ఇంట్లో పని చేస్తున్నారు కదా, మీ ఇంట్లో పని చేసుకుంటారు కదా, మీ దగ్గర సాక్ష్యం ఎలా ఉంది? భర్తని అంటే ఒక పనివాడు అబీగయలు భర్తను చూసి ఏమంటున్నాడు? వాడు పనికి మాలినోడు, నా యజమానుడు పనికి మాలినోడు, నీ భర్త పనికి మాలినోడు, వాడు దుష్టుడు దుర్మార్గుడు అని ఎవరు చెప్తున్నారు? సాక్ష్యం పనివాడు చెప్తున్నాడు. ఎవరు చెప్తున్నారు? ఈ రోజున నీ భర్త గురించి మంచి సాక్ష్యం ఉందా? నీ భర్త భార్య నీ గురించి మంచి సాక్ష్యం చెప్పాలి. పనికి మాలిందండి, అసలు మాట ఏందండి, మొండిదండి అని చెప్తున్నారా? మంచిదండి, నాకు ఇచ్చిన నా భార్యను బట్టి దేవుడికి స్తోత్రం అని చెప్పే స్థాయిలో సాక్ష్యం ఉందా? భర్తలు పక్కన పెట్టు, భర్తల విషయం కాదు. ఉందా అక్కడ? భార్య అడుగుందో అక్కడేముంది? భర్త పనికి మాలిన వాడే సాక్ష్యం ఉంది. మరి నీ గురించి ఏం చెప్పాలి? భర్త వాళ్ళు పక్కన పెట్టు, వాళ్ళ సంగతి నడుగు చూద్దాం. వాళ్ళు ఎలాగన్నా ఉన్నాయి. ఒక భార్యగా నువ్వేం చేస్తున్నావు? నీ భర్తకి ఒక భార్యగా నీ భర్తకు నువ్వేం చేస్తున్నావు? ప్రేమను అందిస్తున్నావా? ప్రేమగా పెడుతున్నావా? ఆలనాపాలను చూస్తున్నావా? మంచి చూడగలుగుతున్నావా? తెస్తే ఒకలాగా కాకపోతే ఒకలాగా చూస్తున్నావా? తప్పు కదా. భర్త అంటే నీలా సగం. భర్త అంటే మనిషివాడో చెడ్డవాడో చేసుకున్నాం కదా. ఇదైతే మంచిగా మార్చుకో, మారే వరకు ఆగు. అంతేగాని బాగా ఉన్నప్పుడు చీర తెచ్చినప్పుడు నగ తెచ్చినప్పుడు డార్లింగ్ ఐ లవ్ యూ, డార్లింగ్ ఐ లవ్ యూ అని సన్నా చూడ. మొన్నగా చెప్తాను, ఒక చీర తెచ్చాను ఈ మొహానికి, మొన్న పండగ తెచ్చావా నీ మొహానికి, నాకు తెలుసురా మా అమ్మ పెడుతుంది తప్ప ఏ రోజు తెచ్చావా ఈ శుద్ధి 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 ఏమైపోతుంది అక్కడ? ఎందుకమ్మా వెళ్ళిపోతున్నావా? అక్కడ ఉన్నారు కూర్చో. ఇవ్వకదానే వాక్యం చెప్తున్న పైసా తిరుగుతారు మీరు, నడవకూడదు అనుకుంటే అనిపిస్తున్నారు. మీరు ఏం చెప్తున్నారు అంటే మీ భర్త దగ్గర మీ సాక్ష్యం చాలా ప్రాముఖ్యము. బాగా వినండి అమ్మా. మీ భర్త భార్య దగ్గర కూడా భర్త సాక్ష్యం కావాలి. నాకు శీలపుడి కాబట్టి మీ భర్త దగ్గర మీ సాక్ష్యం చాలా ప్రాధాన్యత. గయ్యాది, మాట వినదు, మొండిది, పుట్టింటికి వెళ్తే 10 నెలల రోజులకు రాదు, నా మీద కంటే పుట్టిన మీద ప్రేమ ఎక్కువ, నాన్న పట్టించుకోదు, నేను ఎప్పుడు వచ్చినా దగ్గరికి అనవసరం, నాకు కంచెలో కూడు కూడా పెట్టదు, నా మొహాన్ని దొప్పుడు కూడా పడేయదు, కనీసం నా మొహం సరిగ్గా చూడదు అనే సాక్ష్యం ఉందా? నా భార్య ఇంటికి వెళ్తే ఆదరిస్తుంది, ప్రేమిస్తుంది, కంచంలో కాస్త అన్నం పెట్టింది, నేను తాగొచ్చినా సరే మా ఆయన అప్పుడు తాగొచ్చిన ఏం చేస్తుంది? మంచిగా ఏం చేస్తాంట? మంచిగా ఇస్తాంట. అలాంటి మంచి వారు కూడా ఉన్నారా లేదా? ఉన్నారు. అంటే నేనేం చెప్తున్నానంటే అవతల వాడు దుర్మార్గుడు దృష్టి అయినా సరే మనం ఏం చేయాలా? సహనం. మీరేం చేయాలా? సహనంతో ఓపిక మీరు మార్చుకోవాలి. సాక్ష్యం పోగొట్టుకోవాలి. తాగుబోతుడే సరే మారినప్పుడు నా భార్య ప్రార్థన వల్ల నేను మారాను, నా భార్య ఓర్పు సహనం వల్ల నేను మారాను, నేను ఎంతో బాధ పెట్టాను, ఎంతో కష్టపెట్టాను, ఈ చేతితో ఎన్నోసార్లు నా భార్యని చేసుకున్నాను, కానీ ఏ రోజు నా భార్య నన్ను విడిచిపోలేదు, ఏ రోజు నా భార్య నా ప్రేమకు తగ్గలేదు, ఏ రోజు నా భార్యను ఒక విధించినను మాట్లాడలేదు. అయ్యో నేను ఎంత దుర్మార్గుని, ఎంత దుష్టుని, ఇంత మంచిగా ప్రేమించే భార్యనా నేను ఇట్లా అన్నాను అని చెప్పి ఏ రోజున వలవాలి ఆడవ. అంతేగా అమ్మో ఇంట్లో చెప్పి విడిపోతారు ఒక వేయాలి తప్ప అన్నట్టు ఉండకూడదు. అంటే సుబుద్ధి గల భార్య లక్షణం ఏంటి? సుబుద్ధి గల భార్య లక్షణం ఏంటి? అవతలవాడు ఎటువంటి అయినా సరే జ్ఞానం కలిగి కాపాడు చేయడం. అవతల మూర్ఖుడవని, మొండివాడని, తాగుబోతని ఎవడైనా సరే జ్ఞానం కలిగి కాపురం చేయడం సుబుద్ధి గల భార్య లక్షణ. లోపాలు అందరి దగ్గర ఉంటాయి. నీకు లేవా? నీకు లేవా? నన్ను భరించట్లా భర్తలో భర్త నేను భరించబడి మనల్ని భరించట్లా. తమ పట్టరాని అరగంట చెప్పి గంట అయింది. స్నానం చేసి వచ్చే వరకు తమ రాదు. స్నానం చేసి బయటకు వచ్చి అలా వచ్చేది వేయకపోతే టవలో 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 అంటారు. అంటే చెప్పి గంట అయింది. అయినా సరే ఏమైపోయింది? మొన్న నాకు సాయి గుర్తొచ్చింది. జోక్. మొన్న నేను పని మీద విసెంట్ వెళ్తాను, మా పని మీద వెళ్తున్నాను. ఏమని చెప్పరు కానీ విసెంట్ వెళ్తాను. అవి వచ్చి నాకు కట్ట మీదకి వెళ్ళాం. పెట్టే నుంచి ఎంత మధ్యలో పెట్టదో
మాట్లాడే ఎక్కడికి వెళ్తున్నాను డౌట్ వచ్చింది నాకు. నేను ఎక్కడికి వెళ్తున్నా బండి మీద వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను డౌట్ నాకే వచ్చింది. బండి మీద వెళ్తాను, ఏ పని మీద వెళ్తున్నాను నేను? ఇప్పుడు బండి మీద వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? ఏ పని మీద వెళ్తున్నానని ఆయన చివరికి వెళ్ళేవారు నాకు గుర్తురావా. అమ్మో సాయి మరి నాకు వచ్చేసిన నాకు సాయి గుర్తొచ్చింది. సాయి మధ్య నాకు వచ్చేసి వేసిన రక్తమే ప్రభు అంటే ఎక్కట అనుకుంటే అప్పుడు గుర్తొచ్చిన ఈ పని మీద వెళ్తున్నాను, నేను తీసుకుంటాను అమ్మా అనిపించింది. అంత మంచి వరకు వచ్చేస్తాను. ఏం చెప్తున్నాను, సుబుద్ధి గల భార్య సహించుకుని భరించుకుంటే భర్తకి ఏం చేయాలా? ప్రేమని అంటే క్రైస్తవ బిడ్డ, నేను అల్లుడి గురించి చెప్పక అంటే క్రీస్తు ప్రేమ ఎరిగిన మనము వాళ్ళకి ఏం చేయాలి? క్రీస్తు ప్రేమని చూపించ. త్వరగా వెళ్ళిపోతాను ముందు చేయండి. అప్పుడు ఇవేం చేసింది చెప్పండి తొందరగా. ఇంకా పావట్లే ముందు జవాబు కానీ చూడండి కింద 18 నాబాలుకు ఏమి చెప్పగా త్వరపడి 200 రొట్టెలు, 200 ద్రాక్ష తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసమును, 5 మానికలు ధాన్యము, 100 ద్రాక్ష గెలలు, 2 కొడలు, గార్దాలు, ఏంటంటే కాడి మీద ఇన్ని రకాల ఆహార పదార్థాలు శ్రేష్టమైనవి శ్రేష్టమైనవి వేసి దావీదు దగ్గరికి భర్తకి ఏం చెప్పాలి బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. భర్తకి ఏమి చెప్పాలి, కొంతమంది అన్నిగా చెప్తారు, ఏమి చెప్పాలి ఎవడో చెప్పేదా తెలియదు అందుకే. కొంతమంది ప్రతీది చెప్పేస్తారు, అతిగా చెప్పే జ్ఞానం కలిగి ఏం చేయాలి? ఏం చెప్పింది? ఆడు ఇచ్చేవాడు కాదు. బాగా అది వాళ్ళు యుగం నా వాళ్ళు పెట్టేవాడు, పెడతానన్నా ఇష్టపడే మనిషి కాదు. ఇప్పుడు ఆడి మొహం చూసి ఊరుకుందా దావి వస్తాడు, వీళ్ళు ఏం పెడతాడు. ఎవరికి నష్టం? తిండి ముఖ్యమా భర్త ముఖ్యమా? పోతే 100 రూపాయలు ముఖ్యమా భర్త ముఖ్యమా? కొంతమంది రోగం వచ్చినా సరే డబ్బులు అయిపోతుందని ఎక్కడ కూర్చోరా, అక్కడికే అమ్మ ఇక్కడికి 10 రూపాయలు ఆరంభి అంతే. ఆ రోగం ఊరిదాకా ఇక్కడే ఉంటారు. అట్లా కాదు, ఆమె ఏంటి దావీదు వస్తున్నాడని వినింది. శత్రు వచ్చే ఉగ్రత ఏంటో తెలిసిపోయింది. అతను వస్తే ఏం జరుగుతుందో ఎంత నష్టంకి అర్థమైపోయి భర్తకు కూడా ఏమి చెప్పకుండా ముందుగా ఎన్ని 10 గాడులు తీసుకెళ్ళిపోయి దావీదు పనివారు వస్తుంటే అప్పుడు ఎదురుపడింది. ఇప్పుడు చూడండి ఈ కొద్ది కాలంలో ఈ 10 నిమిషాల దాంట్లోనే అబీగైల్ మనసుకి అర్థం. చూడండి ఒకసారి ప్రతి ఒక్కరు చూడండి అన్నమాట, నేను చదువుతాను చూడండి. 20 గార్దావిని ఎక్కి పర్వతపు లోయల్లో వచ్చుడగా దావీదును అతని జల్లు ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకుంది. అంతకు ముందు దావీదు నా బాలుకైన ఆస్తి అంత ఏది కూడా ఉండకుండా ఇచ్చాను, ఉపకారానికి నాకు అపకారం చేసినాడు అనుకుని అతనుకున్న వాళ్ళు మగ పిల్లవారి తెల్లవారినప్పుడు నేను ఉండనియను అంటే తెల్లవారేపటికి నా బాలు కాదు అతని ఇంట్లో ఏ మగాడు కూడా నేను బతకలేమో నేను ఒట్టేసుకుని వచ్చాడు. ఎవరు? చూడండి కింద అబీగయలు దావీదును కనుగొని గార్దావీదు త్వరగా దిగి దావీదుకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లడు, నా ఏలినవాడా ఈ దోషము నాగనించుము, నీ దాసులను మాట్లాడనివ్వు, నీ దాసు చెప్పు మాడివ్వు, నా ఏలినవాడా లక్ష్య పెట్టవద్దు, అతని పేరు అతని గుణమును సూచించు, అతని పేరు నాబాలు మోకితనం అతని గుణము. ఏమంటుంది ఇక్కడ? బాగా వినండమ్మా. ఇక్కడ ఏమంటుంది? దావీదు ఎదురుపడినప్పుడు వెంటనే తను గార్దాబు దిగిందంట. అంటే ఏంటి? తను గాడి నుంచి కిందకి దిగింది అంటే తగ్గించుకుంది. తను ఎవరు? ఒక ఆస్తిపరుడు భార్య, బహు ఆస్తిపరుడైన నాబాలుకి భార్య. మరొకడే కావచ్చు కానీ ఆస్తికి వారసురాలా కాదా? భార్యాభర్త ఉండదా? అలాంటప్పుడు ఆస్తికి వారసురాలు రాజకుమారిగా ఎంతో ఘనంగా పెరిగింది. సుందరి రూపసి అయిన అబీగయలు తన్ను తాను తగ్గించుకొని పాదములే పడిందంట. ఎవరు పాదం మీద? దావీదు రాజకుమారిగా ఉన్న అబీగయలు బహు ఆస్తిపరురాలు, అందగత్తె, లోకంలో మంచి గుణాలు కలిగినటువంటి అమ్మ అయ్యుండి కూడా దావీదు పాదాలు పట్టుకొని క్షమించమని నా ఏలినవాడా, నా ఏలినవాడా ఈ తప్పు నాదరించు, నా భర్త చేశాడు కానీ తప్పు నాదిగా ఎంచు, దయచేసి క్షమించు. వాడి పేరే నాబాలు, వాడి పేరు తగ్గట్టు గుణము, వాడి మూర్ఖుడే, మొండివాడే, మాటినవాడే, దయచేసి నా ముఖం చూసి నా ఎరినవాడా క్షమించి తీసుకోయ్యా, నా ఎరినవాడా క్షమించి తీసుకోయని బతిమాలతంట. ఈరోజు ఎప్పుడైనా మీరు ఇంట్లో చేశారా?
భర్త తప్పు చేస్తే ఎంతమంది చెప్పేస్తారు భార్యలు. నేను చెప్తున్నాను మగవాళ్ళు చెప్పడం ఏమో బయట వాళ్ళు చెప్పట్లేదు, క్రైస్తవ బిడ్డలు ఎక్కడ వాళ్ళు చెప్పడం, క్రైస్తవ స్త్రీల మన లక్ష్యం చెప్తున్నాను. అబిగైల్ ఏం చేసింది, నాబాలుకి చెప్పాల, వస్తున్న ప్రమాదం గ్రహించింది, వస్తున్న ఉగ్రత గ్రహించింది, మధ్యలోకి వెళ్ళిపోయింది. దావీదు వస్తున్నాడు అనగా మధ్యలోకి వెళ్ళి కలుసుకుని ఆ బహుమానాలు ఇచ్చి, అయ్యా ఈ తప్పు నాదని అమ్మా, నీ అల్లుడు మంచివాడే, నీ అల్లుడు పొరపాటు చేశాడమ్మా, నా భర్త పొరపాటు చేశాడమ్మా, ఈ తప్పు నాదిగా ఇచ్చామ్మా అని చెప్తే భార్యలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ. అమ్మా మా ఆయన కొట్టాడే, అమ్మా మా ఆయన తిట్టాడే, రాత్రి నాకు బిర్యానీ తేలేదే, ఇలా చెప్పుకున్న వాళ్ళే. కానీ భర్త పొరపాటు చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు దాచుకొని, అంటే పక్కన దాచి, అయ్యా ఈ తప్పు నాదనేచ్చు, అతను భారీగా నేను ఉన్నాను కదా, అతను తప్పు చేస్తే సగం నాది కూడా భాగం ఉంది కదా, దయచేసి నన్ను క్షమించు అని అడిగే భార్యలు చెప్పే వాళ్ళు ఎంతమంది ఉన్నారు. ఈ రోజున కాపురాలు కూర్చున్నాయి అంటే, మీ గౌరవం పోతుందంటే, పుట్టింటి దగ్గర అత్తింటి దగ్గర బంధువుల మధ్య మీకు విలువ తగ్గుతుందని కారణం ఏంటి తెలుసా? కేవలం మీ భర్తని ఆరైబట్టి, నా భర్త ఇలాంటి వాడు, నా భర్త అలాంటి వాడు, నా భర్త సంపాదన అయ్యేవాడు, నా భర్త ఇలాంటి వాడు అని చెప్పి వచ్చిన ప్రతి ఇంటికి చెప్పుకొని, వచ్చిన ప్రతి బంధువుకి చెప్పుకొని, మనం వెళ్ళిన చోటల్లో చెప్పుకుంటే దీని మోడీ ఇలాంటి వాడు అంటే అని భర్తను బట్టి విలువ రావాల్సిన నీకు, భర్తను బట్టి నీకు ఏమవుతుంది, విలువ పోతుంది. మీరు అనుకుంటున్నారు జారి పడతారు, మా ఆయన అని చెప్తే బాధపడతారు అనుకుంటారు, ఆ క్షణం చుచ్చు అంటారు. కానీ పక్కకి వెళ్ళంగానే దీనికి ఎట్టాగే కావాలి, దీనికి ఎట్టాగే జరగాలి, మంచి మూడు వచ్చాడు, అది అంత మించిపడింది, ఎంత గర్వంగా ఉంది, బాగా తన్నేవాడు వచ్చాడు అని ఎవరు చెప్తారు, ఆడ సంతోషపడతారు. కాబట్టి బాధ కలిగిన, కష్టం కలిగిన మీరు ఎవరు చెప్పాలి, దేవుడికి చెప్పాలి. ఎవరు చెప్పింది? దావీదు స్థానం ఎవరిది? దేవుడి. ఆ స్థానం ఉంది. పాదాలు పట్టుకో, దేవుడి పాదాలు పట్టుకోండి. బలిపీఠం దగ్గరకు వచ్చి, అయ్యా నా భర్తని మార్చు, నా బిడ్డను మార్చు, నా పరిస్థితిని మార్చు, మా బంధువుల మధ్య అవమానంగా ఉందయ్యా, నా ఇంటి రక్తసంగ అవమానంగా ఉందయ్యా, మా సొంత అమ్మా నాయన నా భర్త విలువగా చూడట్లేదయ్యా, నా భర్తను మార్చేయాలి. ఏం చేయాలా? దేవుడు పాదాలు పట్టుకోవాలి. అబీగయలు దావీదు పాదాలు ఎలా పట్టుకుందో, నువ్వు దేవుడు పాదాలు పట్టుకుంటే దేవుని ఉగ్రత, దేవుని చేసినటువంటి పాపానికి పనిష్మెంట్ రాకుండా, దావీదుకి నాబాలుకి మధ్య అబీగయలు ఎలా ఉందో, నీ భర్తకి దేవుడికి మధ్య నువ్వు ఉండాలి. నువ్వు ఉండాలి. ఏమంటది? నీ భర్త చూసేవాడి, నా మొహం చూసేవాడిని 10,000 అంటది, ఇస్తారు. డబ్బు కోసం కాదు, డబ్బు కాదు కావాల్సింది, వాళ్ళందరూ రేపు బాగుంది, బాగుంటే ఎక్కడ సంపాదించుకోవచ్చు. ఏముండాలా మనకి? మంచి బాగుపడాలి. నా బాలు మొరటి ఊరుకుడు అని తెలిసి కూడా, తప్పు చేసి తెలిసి కూడా కానీ భర్త విషయంలో ఏం చెప్పకుండా క్షమించమని అడిగయ్యా, అతని పద్ధతి అలాంటిది, మొరటివాడయ్యా, మూర్ఖుడయ్యా, నిజమే, నా ముఖం చూసి క్షమించయ్యా అని ఎంతగో దీనంగా ప్రాధాన్యపడుతుంది. నా ఏలినవాడా, నా ఏలినవాడా అంటే నన్ను పరిపాలించువాడా, అధికారం కలిగినవాడా. అసలు ఎక్కడున్నాడు దావీదు? అరణ్యంలో ఉన్నాడు. ఇవి ఎక్కడ? అంతఃపురంలో వాసిలో ఉంది. అంతఃపురంలో ఉన్న వాసి పాదాలు పట్టుకుని అడుగుతుంది, అంతఃపురంలో ఉన్న నువ్వు అందగత్తివైనా, ఐశ్వర్యం ఉన్న, కుల గోత్రాలు ఉన్న, దేవుడు పాదాలు పట్టుకోవాల్సిందే, దేవుడి పాదాలు పట్టుకోవాల్సిందే. అర్థమవుతుందా? దేవుడి దగ్గర నీళ్ళు రావాల్సిందే. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కాబట్టి ఏం చేయాలా? ఎంత ఆస్తి ఉన్నా, ఎంత అణుకు ఉన్నా, ఎంత అందం ఉన్నా, ఎన్ని కోట్లకైనా సరే నీ మోకాలు ఇక్కడ వంగాల్సిందే. నీ మోకాలు ఏం చేయాలి? మందిరంలోకి వస్తే వంగాల్సిన. నాకేంటో తెలుసా, ఏమైతే నాకు దేవుడు ఇక్కడ గొప్ప సేవకులకు ఏమీ లేకపోయినా పర్వాలేదు, దేవుని ఆత్మ కలిగిన వాడు కాబట్టి అభిషేకించిన లొంగాల్సిందే. నీ కులమో, నీ గోత్రమో, నీ సౌందర్యమో, ఎవరు పాదాలు పట్టుకుందావిడా? దావీదు పాదాలు పట్టుకుంది. అంత కర్మ వచ్చింది వాడికి. మన దగ్గర రాస్తుంది, పరివారం ఉన్నారు, చూసుకున్నారు, రాని దావీదునే. ఆడంతా అరణ్యలో ఉన్నాడు, వాడంతా బతుకంటారా? నవ్వాలు రావయ్యా, యుద్ధం చేద్దాం అనొచ్చు. కానీ సుబుద్ధి గల భార్య కాబట్టి తప్పిదం జరగకూడదు, పొరపాటు జరగకూడదు, భర్తకి నష్టం జరగకూడదు. మూర్ఖుడే, మూర్ఖత్వంతో కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు. మూర్ఖత్వంతో ముక్కు సూటిగా కోల్పోయిన ఎంతో మంది ఉన్నారు. మీకు తెలుసా? మీకు మూర్ఖత్వంతో బంధువులు కోల్పోయిన వారు, ఆస్తి కోల్పోయిన వారు, అయిన వారు కోల్పోయిన చాలా మంది. అంటే అమ్మో ఇదే మూర్ఖత్వం, అన్ని సమయాల్లో పనికిరాదు, అది మూర్ఖుడే. కానీ భార్య ఎవరు? తెలివిగలదు, సుబుద్ధి గల భార్య. అందుకే అడ్డం పడిపోతుంది. నేను మీకు హోంవర్క్ ఇస్తాను. 20వ అధ్యాయం నుంచి బాగా 25 1వ సమయాలు 25 చూడద్దు, తెలుసు అని చెప్తాను. 1వ సమయాలు 25వ అధ్యాయం 20 వచనం నుంచి 39 వరకు చదవండి. దీంట్లో నా ఏలినవాడా, నా ఏలినవాడా, నా ఏలినవాడా నీకు కదయ్యా నేర్పిస్తే, నా ఏలినవాడా అన్న పదాలు చాలా ఉన్నాయి. ఆవిడ ఎన్నిసార్లు ఆ మాట ఉందో లెక్కేసి శుక్రవారం చెప్పండి.
ప్రతి ఒక్కరిని చెప్పు, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు చదవచ్చు, నువ్వు చదవచ్చుగా. నీకు 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 ఆరోగ్యం గుర్తిస్తా. చదవలేదని ఎవరైనా చెప్పారంటే మాత్రం మొక్కలు గంట చెప్తా. ఇక్కడ చర్చ అయ్యేవరకు మొక్కలు గంట వేయాల్సిందే. ఇది కూడా స్కూల్ బడే ఏంటి, ఆత్మ సంబంధమైన బడి. టీచర్లు ఏం చేస్తారు లోకంలో, మొక్కలు గంట. నేను కూడా మొక్కలు గంట ఇప్పించాను, నువ్వు లేదు. ఏం చెప్పాలి, సింపుల్ గా ఉంది, చక్కగా చదవండి. శుక్రవారం సాయంకాలం చెప్పండి, నా ఎలినివాడా, నా ఎలినివాడని నీకు, నా ఎలిన నీవు, నా ఎలిన నువ్వు అని చెప్పి చక్కగా చెప్పుకుంటా వచ్చు. ఎన్నిసార్లు ఆ మాట నా ఎలినివాడా అన్న పదం ఎన్నిసార్లు అభిజయలు దావీదుకు ఉపయోగించింది అని ఇంటికి అమ్మా, ఇంటికి తాడి పడతాను, ఇంటికి వచ్చి చదువుకొని శుక్రవారం నాకు చెప్పండి, నేను నోట్ చేసుకున్నా, నేను ఎంత రాసుకున్నా. ఆ ఇంటి ప్రకారం ఎవరికి కట్టమని చెప్తారు. లేదు రాత్రి చదివి స్పీడ్గా వాట్సాప్ చేసినా పర్వాలేదు, మీ ఇష్టం, మీ ఓపిక. అర్థమవుతుందా? మరి ముగిస్తున్నాం. నా ఏలినవాడా అని చెప్పి తను తగ్గించుకొని ఆ గాడిద దిగి విధేయతగా చూపించి ఏం చేసింది, ఇది నీ భర్త దగ్గర నువ్వు తగ్గించుకోవాలి. ఏం చేయాలా, దేవుడి దగ్గర తగ్గించుకోవాలి. సేవ నీ భర్త దగ్గర నువ్వు తగ్గి, నీ ఇంటికి శిరస్సు ఎవరు, భర్త. నేను ఒక మాట చెప్తానండి, మంచివాడు చెడ్డవాడు నీ పైన శిరస్సుగా ఉన్నాడు, గౌరవించాల్సింది. మీరు ఆడి పనికి మాలోడండి, ఎవరో నా వాళ్ళు ఏమంటుంది అక్కడ బైబిల్ పనికి మాలోడు, అలాంటి వాడిని గౌరవించాలి. ప్రాణం అసలు దాడి లేకపోతే అవిగా లేపలేదు, చక్క ఆస్తి వలస అయిపోవచ్చు, పోతే మంది దొరికిపోతే అనుకోవచ్చు. కానీ పనికి మాలిన వాడైనా సరే భర్త కాబట్టి ఏం చేసింది, అయ్యా నీ తప్పు నాదని క్షమించయ్యా. నువ్వు దేవుడి సన్నిధికి వచ్చినప్పుడు నీ భర్త తప్పు కూడా నీరు ఒప్పుకోవాలి. ఆడి పాపను ఆడే పోకండి, ఆడు సస్తాడులే అనుకోకూడదు. ఏం చేయాలి, నీ భర్త తప్పులు, మీ అమ్మ నాన్న తప్పులు, నీ అత్తమామ తప్పులు, నీ తప్పులు, నీ కన్న బిడ్డల తప్పులు ఏం చేయాలి, మందిరంలో నా తప్పుగా ఎంచి క్షమించయ్యా. దేవుని ఉగ్రత నీ కుటుంబంలో రాకముందే, దేవుని కోపానికి నీ కుటుంబం బలవకముందే, దేవుడికి నీ కుటుంబానికి మధ్యలో అడ్డపడే వ్యక్తిగా ఉండాలి. దేవుడికి మధ్య నువ్వు అడ్డంగా, ప్రభువా నా కుటుంబాన్ని కాపాడు, తీసుకెళ్ళిపోతే చెప్పలేని ఉండాలి. పోతే పోలే ప్రభు, నన్ను మాత్రం జీవితంలో పెట్టించి వీళ్ళు పోతే కుటుంబం అంతా పోయినా నన్ను మాత్రం ఉంచి ప్రభు అంటే స్వార్థ ప్రేమ. అర్థమవుతుందా? ఆ బీగలు ఏం చేసింది, నా భార్యకి దావీదుకి అడ్డం పడిపోయింది. నువ్వు కూడా దేవుడికి నీ కుటుంబానికి, దేవుడికి నీ పిల్లల మధ్య అడ్డం పడిపోవాలి. అంటే అడ్డం పడుకోబాకండి. ఇక్కడ ప్రార్థన చేయాలి. మాత్రం చేయాలి, నా కుటుంబాన్ని కాపాడు. వాళ్ళు మూర్ఖులే, వాళ్ళు తాగిపోతలే, వాళ్ళు మాట వినని వారే, వాళ్ళు మొండి వాళ్ళే. నువ్వు మార్చుకో. ఏం చేయాలా, నువ్వు మార్చుకో. నా ముఖం చూసి క్షమించు, నా ముఖం చూసి క్షమించు, నా భర్తను క్షమించు, నా బిడ్డను క్షమించు, నా ఇంటి పరిస్థితి క్షమించు. వాళ్ళు మార్చేది నువ్వే, నా చేతిలో ఏమి లేదు, నా చేతిలో ఏమి లేదు, నువ్వే మార్చగలవు. వాళ్ళు నీకు అప్పగిస్తున్నా. దయచేసి శిక్ష మాత్రం నీకయ్యా, అవకాశం ఇవ్వయ్యా. ఏం చేయాలి, నువ్వు మొదలుపెట్టి కన్నీటితో ప్రార్థన చేయాలి. అబీగైలు చేసిన ప్రార్థన. అప్పుడు దావీదుడు ఏమంటాడు, సూపర్ సాక్షి చెప్తున్నాడు. అబీగైలు వెళ్ళిపోతున్నాను మొదలుగా 5 నిమిషాలు ముగిద్దా. 33 చదవండి, 33 అధ్యాయం 32 25 అలాగేనమ్మా 25 32 సంవత్సరాలుగా. అందుకు దావీదు, నాకు ఎదురుకొట్టుకై నిన్ను పంపిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగుగాక. నేను పగ తీర్చుకొనకుండాను, ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నువ్వు ఆశీర్వాదమునందుగాక. నువ్వు చూపిన బుద్ధి చెప్పట్లు, నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగుగాక. నువ్వు పొరపడిన ఎదుర్కొన్న పోయినడా నీకు హాని చేయకూడదు. నా నాటకపోతే దేవుడు జీవించాడు. ఈ రోజు నువ్వు కనుక నాకు ఎదురు పడకపోతే నీ ఇంట్లో ఒక్క మగాడు కూడా బతికేవాడు కాదు. అబీగైలు, నువ్వు చూపిన సుబుద్ధి విషయం, నువ్వు వేడుకున్నావే, నువ్వు తగ్గించుకున్నావే, నువ్వు బతిమాలుకున్నావే, నువ్వు చూపిన ఆ బుద్ధి జ్ఞానం నన్ను ఆపింది. లేకపోతే నీ ఇంట్లో ఒక్క మగాడు కూడా బతికి పట్టగట్టేవాడు కాదు అన్నాడు కాదు. మన భాష ఆ ఉగ్రత ఆపింది ఎవరు, చావు నుంచి తప్పించింది ఎవరు? ఈ లోకంలో నీ అయిన వారు, నీ బంధువులు ఇంకా రక్షణ పొందలేదు, నీ ఇంట్లో వారు ఇంకా రక్షణ పొందలేదు, నీ భర్త రక్షణ పొందలేదు. వాళ్ళు ఏమవుతున్నారు, ఉగ్రత గురవుతున్నారు. ఏమవుతారు, ఉగ్రత గురైపోతారు. వాళ్ళ కోసం ప్రార్థన చేసేది ఎవరు? నువ్వు రక్షణ పొందుకున్నావు. మరి నీ భర్తకి, నీ బిడ్డలకి, నీ అమ్మా నాన్నకి నువ్వు మాత్రం పరలోకంలో అన్నది ఏం చెప్పాలా, నరకలో పడిపోవాలా? ఆ ఉగ్రత ఆపేది ఎవరు? ఎవరు? మీరే. ఏమని చెప్పండి, అడుగుతా నేనేం కాదు, 4 గంటలు మీరు నేనే. వాళ్ళ గురించి ఏం చేయాలి, మీ ప్రార్థన చెయ్యాలి. నువ్వు చూపిన బుద్ధి విషయం నీకు ఆశీర్వాదం కలుగును కాక. దేవుడు చెప్పిన మాట, అమ్మా నువ్వు ఎంతగా ఈరోజు తగ్గించుకుని నువ్వు చూసిన ఆ జ్ఞానం కలిగిన మాటలు, తగ్గించుకున్న మాటలు ఏంట్రా కొడతావా అక్కడ రెచ్చగొడతావు ఒక రాడు.
గొడవ అయింది, స్టార్ట్ అయింది. చికాకులో వచ్చాడు, తాగి వచ్చాడు, లేకపోతే అప్పుడు తింటే వచ్చాడు. బొమ్మలో కాలు గట్టంగానే రక్షణ చేసేవాళ్ళు అసలు రావచ్చు కదా. ఓ టీయో కావాడు మొహన పడేసి తను కూర్చోరా బాబు అని చెప్పి ఆ తర్వాత చెప్పండి రావటం రావడం మానేసి అప్పుడు వచ్చాడు, తప్పుడు వచ్చాడు, ఈడొచ్చాడు, వాడొచ్చాడు. ఆ నతకే చికాకులో అక్కడ కోపం ఎదిరించాడు. నన్ను కొడతావా, నన్ను కొడతావా, నన్ను కొడతాడు అడిగి మరి కొట్టించుకుంటాను. ఇది అలాగే ఏంటో అర్థం కాదు. కోపంలో కొడతావా కొట్టరా ఏంటి బాగా కొడతాను, మామూలు కొట్టడానికి గట్టి కొడతాను, దొరికిందే ఛాన్స్ అని. అప్పుడు అంటాడు మా ఆయన, ఎందుకు కొట్టము అలా కొట్టమన్నావు జనమా అంటాడు. సాయంకాలానికి ముద్ద జడుమా ఏమంటాడు, జనమనులో కదా రచ్చ కొట్టమని బంగారం ఊరుకోవే జడుమో రాస్తానంటావు. కాబట్టి కొంతమందికి 6 అడుగుల మనిషికి 6 అంగుళం 4 చాలు. 6 అడుగుల మనిషికి 6 అంగుళం 4 చాలు. పట్టవసలా గట్టి మాట వింటే చాలు. ఒకసారి 2 ఏమే సరదా పడుతుంది బాబు, రాత్రి చూసుకోసారి. సరే ఏం చేసింది, నువ్వు చూపిన సుబుద్ధి విషయమై నీకు ఆశ. నువ్వు కనుక దేవుడి సన్నిధిలో నీ కుటుంబం కోసం నువ్వు చూపిన సుబుద్ధి విషయమై భర్త ఇలాంటి వాడు, అత్తగారు ఇలాంటిది, అమ్మాయి అత్తగారు ఇలాంటిది, మామగారు ఇలాంటి వాడు, మరిది ఇలాంటి వాడు, భర్త ఇలాంటి వాడు, పిల్లలు అంటే వాళ్ళతో నువ్వు సహవాసం చేస్తున్నావు. వాళ్ళ బుద్ధులు ఏంటి నీకు అర్థం కావాలి. 10 ఏళ్ళు కాపురం చేసిన అభిగారికి సమూహని అన్నా, ఒక 10 ఏళ్ళు కాపురం చేసిన అభిగారికి మూర్ఖుడు మొదటి అర్థమైపోయింది, వాటితో పని కాదు. రెండోది ప్రాముఖ్యమైనది, అతని దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చి ఒక దాటిన తర్వాత మీరు చూడండి, ఇంటికి వస్తే నాబాలు తాగి చదువుతున్నాడు, మత్తుగా చదువుతున్నాడు, బాగా తాగున్నాడు నాబాలు. చూడండి కింద ఒక మాట ముగించేస్తాను, ఆఖరి మాట చెప్తున్నాను. 36 చూడండి. అబిగయలు నాబాలకు రాగా రాజు విందు చేసినట్లు అవి త్రాగుచు బహు సంతోషించుంటుంది కనుక తెల్లవారు వరకు ఆమెతో కొద్దిగా గొప్ప ఏం చెప్పకూడదు. వినండి, ఇది ప్రతి భార్య నేర్చుకోవాల్సిన మాట. అతను తాగి మొత్తుగా జోగుతున్నాడు. వినండి, మూర్ఖుడు మొరటివాడు దుర్మార్గుడైన తాగి మొత్తుగా జోగుతున్నాడు. దావీదు దగ్గరికి వెళ్ళింది, అతనికి ఇచ్చింది, అతను ఇలా వస్తున్నాడు అనే నాబాలుకు తెలియదు. కానీ ఆ సమయంలో కూడా నాబాలుకి చెప్పల. తెల్లవారే వరకు అతని మత్తు తీరే వరకు ఆగింది. నువ్వు తాగి వచ్చినప్పుడు తాగిపోవడం తింటున్నావు తిరుగుతున్నావు అంటే వాళ్ళకి అర్థం కాదు. ఆ మత్తు దిగిన తర్వాత, ఉదయకాలం అయిన తర్వాత, నీకు పక్కన కూర్చున్న తర్వాత అప్పుడు మాట్లాడాలి. అప్పుడే గొడవ పడుతుంది. వాడికి ముందు అర్థం కాదు. మత్తు అంటే ఒక తాగుడే కాదు, సాతాను వేస్తే ఒక మత్తు, సాతాను తీసుకొచ్చి ఒక ప్రమాదకరమైన మత్తు. అది దిగేంత వరకు, వాడిలో ఉన్న సాతాను తొలగేంత వరకు, వాడిలో ఉన్న సాతాను పోయేంత వరకు వాడికి ఏం చెప్పినా అర్థం కాదు, నువ్వు ఎంత ఏడ్చినా అర్థం కాదు, తలకాయ కొట్టుకున్నా అర్థం కాదు, ఆస్తిచ్చినా అర్థం కాదు. వాడిలో ఏం పనిచేస్తుంది, దురాత్మ కార్యం పనిచేస్తుంది. ఆ మత్తు దిగేంత వరకు, తెల్లారే వరకు ఏం మాట్లాడదు అభిగే. మరి మీరేం చేస్తారు, రాత్రి 11ంటికి ఆలస్యం, గంట లేటుగా వస్తే ఇంటికి వస్తే ఏం చేస్తారు, రచ్చ చేసేస్తారు, రచ్చ చేసేస్తారు. కానీ అభిగేల చేయాల. ఆ మత్తు దిగే వరకు అతను తాగిన మత్తులో ఉన్నాడు, ఏం చెప్పినా అర్థం కాలేదు అని చెప్పి దిగేంత తెల్లవారే వరకు ఆగి అప్పుడు చెప్పి, వరే నా వారు నేను ఉంటున్నా అక్కడని ఏమండి నాబాలు గారు భర్త గారు కదా, కూడా మొగోరించారు కాబట్టి భర్త గారు ఇలా దావీదు రాబోతున్నాడంటే ఇది అప్పుడు తీసుకుపోయి దావీదు నన్ను చంపడానికి వచ్చాడని చెప్పి గట్టిగా విసిరిపోయి 10 రోజుల తర్వాత తెచ్చిపోయాడు. దావీదు చెప్పకుండా నాబాలు ఏం చేశాడు, చచ్చిపోయాడు. దుర్మార్గుడు దుష్టుడైన నాబాలు ఏం చేశాడు, దేవుడే మొత్తే చచ్చాడు. మీకు అన్యాయం చేసినవాడు, అక్రమం చేసినవాడు, మిమ్మల్ని నాశనం కోరుకున్నవాడు దేవుడు ఉంచడు, దేవుడు ఉంచడు. అర్థమవుతుందా? మీకు ఎవరైనా అపకారం కనపెట్టాలనుకుంటే, మిమ్మల్ని ఎవరైనా నాశనం చేయాలనుకుంటే, మీ కుటుంబాన్ని పాడు చేయాలనుకుంటే దేవుడు వాళ్ళని ఉంచాడు. మీకు అక్కన ఉంచడం, మీ భూమి మీద కూడా ఉంచడు. నాబాలు దుర్మార్గుడిగా ఉన్నాడు, దావీదుకి ఉపకారానికి అపకారం చేసాడుగా ఉన్నాడు. కాబట్టి దావీదు ఏం చేశాడు, లేపేశాడు. దేవుడు ఏం చేశాడు, దావీదు చంపకుండానే దేవుడే అతన్ని లేపేశాడు. కానీ ఈ మధ్యలో అతను చంపకుండా ఆపింది ఎవరు, అబీగైల్. అబీగైల్ చూసిన సుబుద్ధి ఏంటి, ఎందుకంటే సుబుద్ధి గల భార్య అన్నాం. అంటే ఆ కోపం వచ్చినప్పుడు ఇంటికి అప్లోడ్ వస్తారు, అమ్మ మీ ఆయన ఉన్నాడండి. కొంతమందికి సమాజం చెప్పడం చేత కాదు, ఏమనండి అంటారు, లేదా ఉన్నాడండి బాత్రూమ్ అవసరం రండి ఏంటి మేము వదిలిస్తున్నాం. కొంతమంది బాత్రూమ్ అవసరం చెప్తారు, రండి మీకోసం వచ్చారు అప్లోడ్ అవుతుంది. అలా కాదు, కొంచెం జ్ఞానం కలిగి మాట్లాడాలి. వాళ్ళకి మా జీవనంలో అప్పుడు వాళ్ళకి భర్త ఏమన్నా
భార్య ఉండాలి. అయ్యా వస్తారు, ఇస్తారు, ఇస్తే తీసుకో, లేదంటే ఏం చెప్పాలి నిలబడి, అయ్యా 4 రోజులు ఆగండి, ఇప్పుడు లేదు వారు బయటికి వెళ్ళారు 4 రోజులు తర్వాత ఇస్తారు అని చెప్పే సమాధానం ఉండాలి. ఎవరన్నా గొడవకు వచ్చారనుకో, మీ ఆయన కొట్లాడుకున్నాడు, కొడుకు వస్తున్నాడు, వచ్చారు ఏం చేస్తారు, కొట్టుకోండి, నేను కొట్టలేను కానీ కొడు వేకండి అని పక్క వెళ్ళిపోతావా? కాదు, అయ్యా ఏదో అయ్యా మూర్ఖుడు మొరటాడు, ఎంత తాగున్నాడు అయ్యా, క్షమించండి అయ్యా, కొంచెం పక్క తప్పుకోండి అయ్యా, అయ్యా ఏదో అని ఏం చేయాలా? వచ్చే కోపాన్ని ఆపుకోవాలి. అవునా? వచ్చే కోపాన్ని ఆపుకోవాలి. మీ ఆయనతో ఎందుకే కాపం చేస్తావు, అది కుష్టోడు అది మాట్లాడో వచ్చేయి పుట్టింటికి అని అమ్మా నాన్న అంటారు. కానీ అమ్మా నాన్నకి ఏం చెప్పాలా? ఈ రోజు కథ రేపైనా మారుతాను, ఈ రోజు కథ రేపైనా మేము బాగుంటాం, అప్పుడు ఎలా వస్తాను నేను, అప్పుడు రానమ్మా అని చెప్పి సమాధానం నువ్వు ఉండాలి. సుబుద్ధి గల భార్య అంటే కుటుంబాన్ని అర్థం చేసుకునే కోడలుగా, కుటుంబాన్ని అర్థం చేసుకునే భార్యగా, కుటుంబాన్ని అర్థం చేసుకునే తల్లిగా నువ్వు ఉండాలి. ఏ పాత్రకి ఏం కావాలో న్యాయం చేయాలి, ఇతరమొహం వేసుకుంటుంది కాదు, ఇతరమొహక ఏ పాత్రకి ఏం చేయాలి? నువ్వు తల్లిగా ఉంటే తల్లిగా న్యాయం చేయాలి, భార్యగా ఉంటే భార్యగా న్యాయం చేయాలి, కోడలుగా ఉంటే కోడలుగా అర్థం చేయాలి. అవునా కదా? శ్యామలమ్మ చక్కగా పనికి వెళ్తుంది. ఆమె వచ్చేప్పటికి ఇద్దరు కోడలు ఉన్నారు, ఏం చేయాలి? సహజంగా అంటు తోవేసి బట్టలు ఉతికేసి చొప్పగా పెట్టాలి, అక్కడ పని చేయాలి, రోజు పని చేయాలా? మన ఇద్దరు ఏం చేస్తారు? మీరు కోడలకు ఏం చేస్తున్నారు? సుబుద్ధి గల భార్యగా ఏం చేస్తున్నారు? అసలు మీరు మీ పని మీరు చేసుకుంటున్నారు, కానీ కొంతలో కొంత ఏం చేయాలా? సహాయం చేయాలి. ఎందుకంటే ఆవిడ మీ ఇంటి కోసం కష్టపడుతుంది, మీ భర్త కోసం కష్టపడుతుంది, ఆడేం దాచుకోవట్లేదు. అలాంటప్పుడు ఏం చేయాలి? మీరు అత్తగారికి సహాయం చేయాలి. ఎప్పుడు గుర్తుపెట్టిన ఉపకారానికి ఏం చేయాలి? ప్రత్యుపకారం చేయాలి. అయ్యో అత్తగారు మా ఇంటి కోసం కష్టపడుతున్నారు, మా కుటుంబం కోసం కష్టపడుతున్నారు, మామగారు మా కోసం కష్టపడుతున్నారు, కాబట్టి మనం కూడా ఏం చేయాలా? కొంత సహాయం చేయాలి. ఆవిడ వచ్చే టైంకి 4 గంటలు పోదాం, ఆవిడ వచ్చి అక్కడంతా కష్టపడి పని చేసి వస్తుంది, ఇంటికి రాగా నడుము నొప్పి కాళ్ళు నొప్పి వస్తాయి తిరిగి. కాబట్టి ఏం చేయాలి? కాస్త బట్టలు పెడదాను, మంచి మనసు కలిగి ఉండాలి. అప్పుడు రూతు నయోమి అంటారు. అంతేగాని పైన నువ్వు ఉతుక్కో కింద నేను ఉతుక్కుంటాను, పైన నువ్వు 2 తోముకో కింద 4 తోముకుంటాను అంటే అది వేరుపడిన బంధువులాగా ఉంటుంది. అర్థమవుతుందా? సుబుద్ధి గల భార్య, సుబుద్ధి గల తల్లి, సుబుద్ధి గల ఆడ స్త్రీ అంటే అన్ని రకాల పనులు చాకచక్యంగా చేసుకోవాలి. నేను ఇక్కడే చేస్తాను, ఇదే చేస్తానంటే ఏం చేస్తాం కాదు, పైన ఇక్కడ కొంతమంది ఉమ్మడి కుటుంబంలో ఉంటారు, భర్తలు చేస్తారు, అత్తలు చేస్తారు, మడుగులు చేస్తారు, తోడుకోళ్ళు చేస్తారు, అందరూ చేస్తారు. లేరా అంటే వాళ్ళు ఉన్నారా లేరా? కాబట్టి ఈ రోజు నుంచి మీరు కూడా సుబుద్ధి గల భార్యలాగా అభిజ్ఞానం ఉండి పెట్టుకొని జ్ఞానం కలిగిన స్త్రీలాగా, ఆడ మూర్ఖుడైనా సరే మీరు జ్ఞానం కలిగిన వారుగా, మీరు మంచి పద్ధతిలో ఉన్నవారుగా ఉండండి. అప్పుడు దేవుడు నువ్వు చూపిన బుద్ధి విషయం నీకు ఏం చేస్తాడు? ఆశీర్వాదం ఇస్తాడు. నిన్ను బట్టి నీ భర్త మారుతాడు, నిన్ను బట్టి నీ పిల్లలు మారుతారు, నిన్ను బట్టి నీ పరిస్థితులు మారుతాయి. ముందు మారాల్సింది ఎవరు? నేను చెప్పండి, నేను చెప్పండి, ఎవరికాదు నేనని చెప్పండి, మీరు కాదు, నేను మారాలి. ఎప్పుడైతే మీరు మారుతారో మీ పక్కన ఉన్న మనిషి కూడా ఆటోమేటిక్గా మారుతారు అనే విషయం జ్ఞాపకం. ఎప్పుడు కూడా ఇదిగో ఇలా అంటే సౌండ్ వచ్చిందా? ఎట్లా అంటే ఇద్దరిలో ఉంటేనే సౌండ్ బయటకు వస్తాయి. చెప్పలు, ఆలు చెప్పలు, తపాలాలు, చెంబులు తపాలు ఏమంటే బయటకు వస్తాయి, షిక్కని తీసుకుంటారు. అట్లా సట్లబడి నేను ఉండకూడదు. కాబట్టి ఇద్దరు కూడా ముందు ముఖ్యంగా ఆడవాళ్ళని మీరు సుబుద్ధి కలిగి, జ్ఞానము కలిగి, తెలివి కలిగి, వచ్చే పరిస్థితి ఏంటో, వచ్చేటప్పుడు ఎలా వచ్చాడో, వచ్చేటప్పుడు పరిస్థితి ఏంటో, ఏ బాధలో వస్తున్నారో, ఏ కష్టంలో వస్తున్నారో, ఏ కోపంలో వస్తున్నారో మైండ్ని బట్టి అర్థం చేసుకుని కాపాడు చేసుకోండి. మైండ్ని బట్టి అర్థం చేసుకుని అప్పుడు మీ గొడవలు తగ్గుతాయి. అతను ఆవేశంగా తిట్టినా 4 మాటల మౌనంగా ఉండండి, కాసేపు వదులుకోండి. ఏమైంది? అరిసి 5 మాసం గ్లాస్ మంచిగా తాగిపోతూ ఉంటాడు అంతే. ఇక నువ్వు కూడా మొదలుపెట్టావనుకో, అక్కడ ఏమైపోతుంది? రాత్రి 12 దాకా యుద్ధాలు, గరిట్లు సౌండ్లు, టపాల సౌండ్లు, చెప్పుల సౌండ్లు, ఎన్ని బకెట్ల సౌండ్లు అన్నీ బయటకు వచ్చాయి. అటు కాబట్టి సుబుద్ధి గల భార్యగా ఏం చేయాలి? మీరు జ్ఞానం కలిగి కాపురం. నా బాలుతో సుబుద్ధి గల భార్య అభివృద్ధి ఎలా కాపురం చేసి జ్ఞానం కలిగి మీరు కూడా మీ కుటుంబ పరిస్థితులు తెలుసుకుని జ్ఞానం కలిగి మీరు మీ కుటుంబాన్ని కట్టుకోండి. మీకు అర్థమైంది చెప్పింది నేను? అర్థమైందా? నేను అర్థమైన చేయొస్తాను. సరే ప్రార్థన చేసుకున్నా, టైం అవుతుంది, 9 అవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. అభిజ్ఞానం నుంచి మీరేం నేర్చుకున్నారు? ప్రార్థన చేసుకున్నారు. చెప్పలేదు కానీ ప్రార్థన చేసుకున్నాను. అభిజ్ఞానం నుంచి